ఆర్బీఐ ఆర్కే హజారీ సిఫార్సులను ఆమోదించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెప్పిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ని ఆదేశించింది, మీ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా మీరు కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ 3 టైర్ అంటే ఈ దీర్ఘకాలిక వ్యవసాయ సహకార పరపతిని 3 అంచెల స్వల్పకాలిక వ్యవసాయ సహకార పరపతి నిర్మాణంలో విలీనము చేయమని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మోహనకంద అధ్యక్షతన కమిటీని నియమించింది. మోహనకంద కమిటీ ఉమ్మడి రాష్ట్రాన్నంతా పర్యటించి మొత్తం నిర్మాణాన్ని అధ్యయనము చేసి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సిఫార్సు చేసినాడు. ఏమంటే దీర్ఘకాలిక వ్యవసాయ సహకార పరపతి నిర్మాణాన్ని 3 అంచెల స్వల్పకాలిక వ్యవసాయ సహకార పరపతి నిర్మాణంలో విలీనం చేస్తే బాగుంటుంది అని మోహనకంద సిఫార్సులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆమోదించి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పేసి రాయలసీమ జిల్లాల్లో అనంతపూర్ని ఎంపిక చేసుకుంది, కోస్తాంధ్ర జిల్లాల్లో గుంటూరుని ఎంపిక చేసుకుంది, తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో నిజామాబాద్ జిల్లాని ఎంపిక చేసుకొని నిజామాబాద్, అనంతపురం మరియు గుంటూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీర్ఘకాలిక వ్యవసాయ సహకార పరపతి వ్యవస్థను 3 అంచెల స్వల్పకాలిక వ్యవసాయ సహకార పరపతి నిర్మాణంలో విలీనం చేసింది. ఇది విజయవంతమైంది. మరి 1987లో మిగతా ఉమ్మడి రాష్ట్రమంతా కూడా దీర్ఘకాలిక వ్యవసాయ సహకార పరపతి వ్యవస్థను తీసుకొని వచ్చేసి స్వల్పకాలిక వ్యవసాయ సహకార పరపతి వ్యవస్థలో విలీనం చేసినారు. మరి ఆ విలీనం చేసిన తరువాత ఇప్పుడు ప్రజెంట్ ఈ వ్యవస్థ మాత్రమే దేశంలో ఉంది. ఈ వ్యవస్థ ఫార్మర్స్కి అవసరమైనటువంటి ఎస్టీ, ఎంటీ మరియు ఎల్టీ లోన్స్ని ఒకే చోట మంజూరు చేస్తున్నది. అందువల్ల వీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సింగిల్ విండోలు అంటారు.